Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రెస్ మీట్కు జాతీయ మీడియా జగన్ ప్లాన్ ఇదే. చాన్నాళ్ల తరువాత వైసీపీ అధినేత జగన్ జాతీయ మీడియాను తన నివాసం తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించుకున్నారు. ఏపీ మీడియాతో కలిసి తొలుత వారితో 2 గంటలకు పైగా సంభాషించిన జగన్ ఆ తర్వాత ప్రత్యేకంగా జాతీయ మీడియాతో మరో 2 గంటలు సంభాషించారు. ఈ సందర్భంగా గత ఏడాది జరిగిన ఎన్నికలు, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలన తీరు వంటి వాటిని ఆయన ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా పూర్తిగా ఆంగ్లంలోనే జగన్ సంభాషించడం విశేషం. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా 2 సార్లు కేవలం జాతీయ మీడియాను పిలుచుకుని జగన్ మీడియా సమావేశాలు పెట్టారు. ఆ సమయంలో రాష్ట్రంలోని తెలుగు మీడియాను పూర్తిగా అవాయిడ్ చేశారు. ఆ తర్వాత ఏడాదికి పైగా జగన్ మౌనంగా ఉన్నారు. మరోసారి మాత్రమే ఆయన ప్రత్యేకంగా జాతీయ ఆంగ్ల, హిందీ మీడియా ప్రతినిధులను కూడా పిలిపించుకున్నారు. అయితే దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటిని జాతీయ స్థాయిలో హైలైట్ చేసే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను జగన్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 1. ఓట్ల చోరీ, నకిలీ ఓట్లు, ఎన్నికల ఫలితం సమయంలో పెరిగిన ఓట్ల అంశంపై తాను ప్రత్యక్షంగా జాతీయ స్థాయిలో ఎలుగెత్తలేకపోవడం. ఈ మీడియా ద్వారా తన వ్యూహాన్ని ఏపీలో జరిగిన ఎన్నికల తీరును వివరించే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను పిలిపించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఏపీలోనూ ఓట్లలో జరిగిన అవకతవకలు, అన్యాయాలు వంటి వాటిని జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు చెబుతున్నారు. 2. తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల వ్యవహారాన్ని కూడా జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో జగన్ ఈ పని చేశారని అంటున్నారు. పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీ ఉపపోరులో వైసీపీని ఇరుకునబెట్టారని, అన్యాయంగా అక్రమంగా పోలింగ్ నిర్వహించారని, దీనికి అధికారులు కూడా సహకరించారని జగన్ చెప్పడం ద్వారా జాతీయ స్థాయిలో తన వాదనను బలంగా వినిపించే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను ఆయన పిలిచినట్టు సమాచారం. కాగా ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పారు.